ప్రైజ్లాడండి. బాగున్నారా? ఇది దేవుని వాగ్దానం చూసుకుందామా? చిన్న వర్షం పాడుకుందామండి. సౌందర్య సీయోను తాళంచగా ఉప్పొంగుచున్న హృదయముతో ఆనందమానందమానందమాని ప్రియునితో నేను పాడేదను ప్రభువాని సముఖమునందు సంతోషము కలదు. హల్లెలూయా సదపాడెదన్, హల్లెలూయా సదపాడెదన్ ప్రభువాని సముఖమునందు. ఇది మనం దేవుని వాగ్దానం చూసుకున్నామండి. వాక్యము నేను వివరించట్లేదు కదండి, వాగ్దానం మటుకే చెప్తున్నాను. అంటే వాగ్దానం ముందు ఒక పాట పాడి వాగ్దానం చదువుతున్నాను అంతే. వాక్యం నేను వివరించటం లేదండి. వివరించడానికి కూడా మనకి టైం సరిపోదు. కాకపోతే ఆ వాగ్దానం మటుకే నేను చదువుతున్నాను. చిన్న వాగ్దానం చూసుకుందామండి. మరి 118వ కీర్తన 26వ వచనం చూసుకుందాం. యెహోవా పేరట వచ్చేవాడు ఆశీర్వాదమందును గాక. ఇది నా వాగ్దానం అండి. యెహోవా పేరట వచ్చేవాడు ఆశీర్వాదమందును గాక. యెహోవా మందిరములో నుండి మేము దీవించుచున్నాము. ఇది నా వాగ్దానం. ఇటు వాగ్దానాలు బట్టి మనం ప్రార్థన చేద్దామండి. ఎందుకంటే వాగ్దానం మట్టుగా నేను చదువుతున్నాను, ఎక్కువ నేను వాక్యం కూడా ప్రసంగించట్లేదు కాబట్టి మరి ఈ మాటలను బట్టి మనం ప్రార్థన చేద్దామండి. పాటలు పాడటం కూడా దేవుని మహిమపరచటమే. భూమి ఆకాశం ప్రకృతి కూడా మరి దేవుడు భూమికి పునాదులు వేసినప్పుడు మరి ఈ ప్రకృతి కూడా వెళ్ళి పాటలు పాడిందంట. మరి దేవదూతలు ఆనందించారంట. పాటల ద్వారా దేవుని మహిమపరచడం కూడా దేవునికి ఇష్టం కాబట్టి ఒక పాట పాడి నేను ఒక వచనం పాడి మరి వాగ్దానం మట్టుకే చెప్తున్నాను. ఇటు మాటలు బట్టి ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభు, ఈ మాటలు దీవించి ఆశీర్వదించాయా, ప్రతి బిడ్డను దర్శించమని నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.